కూర్చోవలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులందరినీ సాధారణ ఆహ్వానం పలుకుతూ స్టాఫ్ అందరూ కూడా చక్కగా కేటాయించినటువంటి సీట్లో కూర్చోబెట్టవలసిందిగా కోరుచున్నాం. స్టాఫ్ అందరూ కూడా. హ్యాపీ పేరెంట్స్, మీ పిల్లలు చూడండి ఒకసారి. హ్యాపీ పేరెంట్స్. ఓ ఫ్యూచర్ డాక్టర్ మన మధ్య ఉన్నాడండి. సంతోష్. పేరెంట్స్ వచ్చారా? ప్లీజ్ కమ్. సైన్ ఫామ్ చేయండి. ఓకేనా? స్టార్ట్ బ్లెస్సింగ్స్. పిల్లలందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎంపీపీ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులతో ఈ సంవత్సరం మన స్కూల్కి మంచి పేరు తేవాలి. పేరెంట్స్కి, టీచర్స్కి, స్కూల్కి అందరూ ఆశీర్వదించండి ప్లీజ్. పేరెంట్స్ అందరూ కూడా. నిజంగా చాలా గొప్ప అనుభూతి పిల్లలకి, పేరెంట్స్కి వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లెస్సింగ్స్ అందరి మధ్యలో. వెరీ ఎమోషనల్ ఫీలింగ్స్. పేరెంట్స్ చాలా ఫీల్ అవుతున్నారు. పిల్లలు కూడా తీసుకున్న బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ. అందరూ ఓకే. ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చదువుకోవాలి. సెవెంత్ బి స్టూడెంట్స్. సెవెంత్ బి ఎక్కడమ్మా? లైన్ లో పిల్లలందరూ సెవెంత్ బి స్టూడెంట్స్ అందరూ లైన్ లో నిల్చోండి. మేడం అందరూ మీరు వెళ్ళండి అక్కడికి. ఇది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం. ఒక్కసారి పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి. అందరూ కూడా ఒక్కసారిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి అందరూ. ఆశీర్వదించండి నిండు మనస్సుతో అందరూ కూడా. రెడీగా ఉండండి. రామ్ చరణ్ 6th A. రామ్ చరణ్. ఎస్ దొరబాబు 7th B. దేవిశ్రీ ప్రసాద్. బాబు మచ్చ లేకుండా కడగాలి, పిల్లలు కడగాలి. పుష్పాంజలి చేయాలి. పుష్పాంజలి పక్కన నిల్చోండి. రామచంద్ర పక్కన నిల్చండి. దొరబాబు అవునా? 8th A. ఓకే. తేజస్వరరావు 7th B. బ్యాక్గ్రౌండ్ సాంగ్ మనం వేసుకోవాలి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నది అంట. అమ్మ పాడే లాలి పాట నీడు కొడుతున్నారే. దావిని చూపించి ఊయలలోపే అమ్మ లాలనా ఊపిరి కాసేను. అమ్మ పాడే పక్కన ఎవరమ్మ పక్కన ఫోటోస్ అమ్మ ఎల్లుండి సరిపోతారండి. అలాగండి ఒకసారి ఒకలండి పూలు ఆఫీసులో మరి పెట్టలేము. ఓకే థ్యాంక్ యూ. ఇదే 5th క్లాస్ నుండి ఇక్కడ చదివాను. సార్స్ అందరూ బాగానే చెప్తారు. ఏ సార్ కానీ టీచర్స్ కానీ
ఎవ్వరు కూడా డౌట్ వచ్చినా సరే వెంటనే క్లారిఫై చేస్తారు. నేను అలాగే చదివాను, ఏ డౌట్ అయినా ఉంచుకోలేదు. టెస్ట్ అలాగే డిసిప్లిన్ ఇక్కడ ముఖ్యం కాబట్టి క్రమశిక్షణగా ఉండడం మేలు. పిల్లలు నాతోటి విద్యార్థులే కాబట్టి వాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండాలి, నాలో చదువుతారని భావిస్తూ అనుకుంటున్నాను. క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని పదే పదే ఇంటికి పట్టుకెళ్ళడం కానీ అత్యవసర పరిస్థితుల్లో అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ పదే పదే తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇంటికి అలవాటైపోయి మరి స్కూల్కి రావడానికి ఇష్టపడరు. కాబట్టి పేరెంట్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళడం తగ్గిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ నిల్చున్నానంటే దానికి కారణం మా టీచర్స్ అండ్ మా తల్లిదండ్రులు కూడా. టీచర్స్ ఎంత బాగా చెప్తారంటే టెస్ట్లో నాకు కిందసారి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు సోషల్ మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. సార్ అప్పుడు తిట్టారనమాట, ఎందుకు నువ్వు బాగా చదువుతావు కాబట్టి కదా ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయంటే నేను అప్పుడు బాగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే చదవలేదు నేను అప్పుడు. సార్ తిట్టగానా మరి తిట్టారు, మరి నేను ఎలాగా అని మరి అప్పటి నుండి కృషితో చదివాను. అప్పుడు సోషల్లో మాత్రం 92 మార్క్స్ వచ్చాయి. నేను అనుకోలేదు అసలు అన్ని మార్క్స్ వస్తాయని, కానీ బాగానే అన్ని మార్క్స్ వచ్చాయి సోషల్లో. ఎందుకంటే ఆ సోషల్ సార్ ఇది కృషి. సోషల్ సార్ అనే కాదు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మంచి టీచర్స్, మ్యాథ్స్ కానీ మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని వినియోగించుకుంటారని నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన టీచర్స్ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. వయసులో నా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంటే కనబడట్లేదు అంతే. ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అని ఉంది కానీ పిల్లలని లేదు. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో ఉపాధ్యాయులకు చెప్పాలి, ఉపాధ్యాయులు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు వినాలి. ఇక్కడ మీరుంటేనే మీ పిల్లలు ఉన్నట్టు, మీ పిల్లలు ఉంటేనే స్కూల్ ఉన్నట్టు, స్కూల్ ఉంటేనే వాళ్ళు ఉన్నట్టు. పిల్లలు లేకపోయినా స్కూల్ లేదు, స్కూల్ లేకపోయినా పిల్లలు లేరు. ప్రతిదానికి ఒకటికొకటి ముడిపడి ఉంటుంది కాబట్టి దేనికి దానికి ప్రతిదానికి కూడాను మన సంబంధం ఉన్నదానికి ఉంది కాబట్టి గౌరవించుకోవాలి ఒకరికొకరు. నేను ఎక్కువైపోయినట్టు కాదు, మీరు ఎక్కడ కూర్చున్నారంటే తక్కువ అయిపోయినట్టు కాదు. పాయింట్కి వస్తే స్కూల్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మెగా కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం అంటే పిలిచారు, ఏవో గేమ్స్ వేస్తారు, మధ్యాహ్నం భోజనాలు పెడతారంట. చికెన్ ఉందిరా కృష్ణ, చికెన్ ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి, అందరూ మనోళ్ళే. నేను ట్రైబల్ కూడా చెప్తున్నాను, చాలా వరకు హోటల్స్ ఫాస్ట్ ఫుడ్లు అన్నీ మనలో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరుకుతుంది. అది కాదు పాయింట్. స్కూల్కి వెళ్ళామంటే ఉపాధ్యాయులకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఎలాగిస్తారు? నా కొడుకు చదవడం లేదు, వాడికి 2 కుట్టైనా చెప్పునైనా చెప్పాలా. పిల్లవాడు ఏడిస్తే నా కొడుకు కొట్టిన కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు తప్ప ఎందుకు కొట్టిన ఒక్క పేరెంట్ అడగట్లా. ఇది మీలో మారాలి. నాకు కొడుకున్నాడు, నేను మారాలి. ఎంతసేపు టీచర్స్ మీద పడిపోతే పనులు జరగవు, వాళ్ళకి చదువు రాదు, క్రమశిక్షణతో ఉండరు. మీకు ఇప్పుడే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు చాలా మందికి ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. మీ పక్కన మీరు పేరెంట్స్ మీరు ఇక్కడ ఉన్నారు, కానీ మీ పిల్లలు కొంతమంది ఎవరు ఉన్నారో ఇక్కడ ఎవరు తెలియదు. ఆ రూమ్లో 17 మంది ఉంటున్నారు. నేను ఆ లోపల వస్తే ఫ్రీ ఫైర్లు చాలా మంది తెలిసి ఉంటాయి. మీ స్మార్ట్ ఫోన్ తోటి ఫ్రీ ఫైర్లు వాడుకుంటున్నారు వాళ్ళు. అదే విషయం టీచర్ అడిగితే తప్పు అయిపోద్ది మనకి, అవునా కాదా? అది ఉండకూడదు. టీచర్కి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు ఒక గుర్తింపు ఉందనేసి 1కి 10 రెట్లు నీ కొడుకుని అభివృద్ధిలో నడిపించడం ప్రయత్నిస్తారు.
కలర్స్ వేసిన తర్వాత ఇది ఒక వీడియో. ఒకసారి చేయమంటారు ఇదిగో ఇటు చూడు గ్రూప్ బి 23 మంది ఉన్నారు, ఇటు గ్రూప్ ఏ 27 మంది ఉన్నారు. చెప్పండి ఒకటి. కాదు ఎస్కార్ట్ ఒక్కలే తీసుకోమనండి రంగులు వేయడానికి. సార్ నమస్తే సార్.